ఇప్పుడు 8కి నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను అనుకుందాం. 8:20కి నేను ఆఫీస్ చేరాలి. ఒక స్పీడ్ తోటి నేను బయలుదేరాను. రైట్, నా కారులో ఒక స్పీడ్ తోటి బయలుదేరితే 8:20కి ఆఫీస్లో నేను ఉంటాను. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేను 8:15కే ఆఫీస్లో చేరాను. 8:15కే నేను ఆఫీస్లో చేరాను అంటే నేను వస్తున్నప్పుడు నా స్పీడ్ పెంచాను. 8:20 కంటే ముందు నేను ఆఫీస్లో చేరుకున్నానంటే, నేను టైం కంటే ముందు చేరుకున్నానంటే నేను ట్రావెల్ చేసే స్పీడ్ అదే 8కి నేను స్టార్ట్ అవుతే నేను ట్రావెల్ చేసే స్పీడ్ని నేను పెంచినట్టు. అదే 8:20 కాకుండా ఇది <820. అదే 8:20 కాకుండా కొంచెం లేట్గా నేను వచ్చాను. లేట్గా నేను వస్తున్నానంటే నేను వచ్చేటప్పుడు అజ్యూమ్ దట్ ట్రాఫిక్ లేదు, ఏ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా మనం డిస్టర్బ్ చేయట్లేదంటే నేను వచ్చిన స్పీడ్ తక్కువ. 8కి స్టార్ట్ అయ్యాను. రోడ్లో ఏ ట్రాఫిక్, ఏ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ లేదు. ఒక స్పీడ్ తోటి 30 km/h స్పీడ్ తోటి కనుక చేరుకుంటే గంటలో 30 కిలోమీటర్లు వెళ్తాను. కానీ నేను ఆఫీస్కి ముందుకు చేరుకున్నాను అంటే వచ్చేటప్పుడు కొంచెం నా కార్ స్పీడ్ పెంచాను. 8:20కి రావాల్సిన నేను 8:20 తర్వాత వచ్చాను అంటే వచ్చేటప్పుడు నేను నా స్పీడ్ని తగ్గించాను. ఇది మీకు అర్థమైంది కదా సార్? ఇది మీకు అర్థమైంది కదా? నౌ ఇదే ఎగ్జాంపుల్ని నేను గడియారంలో చూస్తున్నాను సార్. 65:5:11 దగ్గర 65:5:11 దగ్గర గడియారం ముళ్ళు అండ్ మినిట్ ముళ్ళు, గడియారం ముళ్ళు అండ్ మినిట్స్ ముళ్ళు ఈ రెండు కలుస్తాయి. ఇదే టైం దగ్గర ఆఫీసులోకి నేను ఎంటర్ అవుతాను. ఐ విల్ బీ దేర్ ఇన్ ది ఆఫీస్. 65:5:11 దగ్గర అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ కలుస్తాయి. సపోజ్గా 64 నిమిషాల్లో కలుస్తాయని అన్నాను. 64 నిమిషాలు. ఇక్కడ చూడండి సార్, 8:20కి నేను ఆఫీస్లో ఉంటాను. 8:20 కంటే ముందు నేను ఆఫీస్లో ఉన్నానంటే నా స్పీడ్ ఎక్కువనే కదా అర్థము. 65:5:11 గంట ముళ్ళు మినిట్ ముళ్ళు కలవాలి. కానీ క్వశ్చన్లో 64 నిమిషాల్లో కలిశాయన్నారు. దాని అర్థం ఏంటి సార్? నేను పెట్టుకున్న వాచ్ స్పీడ్ ఎక్కువ అయింది అంటే వాచ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టే 8:20కి కావాల్సిన వాడిని నేను ఆఫీస్లో 8:15కే కలిశాను అంటే <65:5/11. 65:5:11 కంటే ముందే గంట ముళ్ళు మినిట్ ముళ్ళు కలిసాయి అంటే దాని అర్థం ఏంది సార్? వాచ్ అనేది ఫాస్ట్గా వెళ్తుందనే అర్థం. 8:20కి నేను చేరాలి కానీ 8:20కి ముందే నేను చేరుతున్నాను అంటే నేను ఫాస్ట్ స్పీడ్ తోటి వెళ్తున్నాను. 65:5:11 గంట ముళ్ళు మినిట్ ముళ్ళు కలవాలి కానీ దానికంటే ముందే నేను కలిశాను అంటే వాచ్ ఫాస్ట్గా వెళ్తుంది. అదే 8:20 లేట్గా వచ్చాను, <65:5/11 65:5:11 కంటే ఎక్కువ టైం తీసుకున్నాను. 8:20 కంటే ఎక్కువ టైం తీసుకున్నాను. వాచ్ ఈజ్ గోయింగ్ స్లో. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? అంటే మీకు క్వశ్చన్లో ఏమడుగుతాడంటే గంట ముళ్ళు అండ్ మినిట్స్ ముళ్ళు 64 నిమిషాల్లో కలుస్తున్నాయి. అలాంటప్పుడు ఒక రోజులో వాచ్ ఎంత ఫాస్ట్ వెళ్తుంది, ఎంత స్లోగా వెళ్తుంది అని అడుగుతాడు. ఫస్ట్ వాచ్ ఎప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది? 65:5:11 మనం 8:20 అనుకుంటే 8:20కి చేరితే ఆర్డినరీ స్పీడ్ తోటే వెళ్తాను. కానీ 8:10కే చేరుకున్నానంటే నా స్పీడ్ పెంచాను అంటే వాచ్ కొంచెం ఉన్నదానికంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళినందువల్లనే అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ <65:5/11 దగ్గర కలిసింది. అదే 8:20 కంటే లేట్గా వెళ్ళాను అని అంటే
లేట్గా వెళ్తున్నాను అని అంటే దాని అర్థం ఏంటి సార్? వాచ్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఇది అందరికీ అర్థమైందా?